శివగాడు వస్తాడు కదరా? ఏంటి? అదే శివగాడు వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడురా. ఏమో చెప్పలేం. అవును, ఈ రాత్రి శివగాడు వస్తాడంటే నాకు నమ్మకం లేదు. అదేంట్రా, నువ్వే వాడిని ఏదో చేసినట్టుగా అంత ఖచ్చితంగా చెప్తున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సినిమాలో ఛాన్స్ కోసం మనుషులు చంపేవాళ్ళకి కనిపిస్తున్నాను నీకు? ఒరే, హోప్లెస్గా మాట్లాడితే ఈ సిచ్యువేషన్లో ఎవరికైనా ఏదో డౌట్ వస్తుంది. మన హోప్తో ఈ రాత్రి ఉన్నంత మాత్రాన వాడు వస్తాడంటే నాకు నమ్మకం లేదు. అదే నాకు ఆ దారిని పోయి వాడి మాటలు ఇంకా గుర్తున్నాయి. వాడు ఎంతొద్దున్నా వినకుండా మనం అక్కడికి వెళ్ళి తప్పు చేసాం. అయినా శివగాడు ఆ రాత్రి ఒక కథ చెప్పాడు, గుర్తుందా? వాళ్ళ తాత స్నేహితులతో కలిసి పక్క ఊరు తిరణాలకు వెళ్ళడం, చీకటి పడిందని ఓ పాడుపడ్డ ఇంట్లో పడుకుండిపోవడం, తెల్లవారేసరికి మధ్యలో ఉన్నోళ్ళు చనిపోవడం. వాడు అసలు నేను భయపెట్టడానికి చెప్పాడురా. వాడు భయపెట్టడానికే చెప్పుండొచ్చు, కానీ ఇప్పుడు నిజంగా జరిగింది కదా. అలా అయితే నిన్న రాత్రి రవి బాబాయ్ కూడా మధ్యలో పడుకున్నాడు కదా. సరే బాబా, లైట్ తీసుకో. ఇప్పుడు అది కాదు మ్యాటరు. శివగాడు వస్తాడంతే, ఏం మాట్లాడకుండా పడుకోండి. పండుకోమంటే నా ముఖం చూస్తారేంట్రా? మరి మధ్యలో ఎవరు పడుకుంటారు? కాపాడండి ప్లీజ్, హెల్ప్ మీ. ఎవరైనా కాపాడండి, కాపాడండి, త్వరగా రండి. ఎవరైనా కాపాడండి, హెల్ప్ మీ ప్లీజ్, నన్ను కాపాడండి. ఎవరైనా కాపాడండి. ఎవరి అరుపులు వినిపిస్తున్నారా? కాపాడండి. అవును, నాకు వినిపిస్తున్నాయి. లేవన్రా, లేవన్రా. నాకు శివగాడు వాయిస్ అనిపిస్తుంది. అవును, శివగాడు వాయిసే. పదండి చూద్దాం. సరే పదండి. అది మన కారు పార్కింగ్ దగ్గర నుంచే వస్తుందిరా సౌండ్. అవును అవును. అది కూడా ఆ కారు దగ్గర నుంచే వస్తుంది సౌండ్. ఎవరో ఎక్కడున్నావు? డిక్కీలో ఉన్నాను, ఊపిరాడట్లేదు. త్వరగా కాపాడండి, హెల్ప్ మీ. డిక్కీలో ఉన్నా. అరే, అది మన శివగాడు వాయిస్ రా. డిక్కీలో ఉన్నాడు. త్వరగా ఓపెన్ చేయండి, ఊపిరాడట్లేదు. త్వరగా ఓపెన్ చేయండి, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. శివ, ఏమైపోయావురా? మేమెంత కంగారు పడ్డాం తెలుసా? ఏమైపోయావు అసలు? నీకు తిరిగి వచ్చావు, అదే చాలు. నీకేం అవ్వలేదుగా? నాకు కొంచెం చలిగా ఉంది. సర్లేరా, పద, తర్వాత మాట్లాడుకుందాం.